నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు కాలేజెస్కి వెళ్తున్నావు, నువ్వు కంపెనీకి వెళ్తున్నావు, నువ్వు పనికి వెళ్తున్నావు. నువ్వు యేసయ్యను చూపించాలి. ఎలా చూపించాలి? మెడలో సిలువ చైన్ వేసుకుంటే సరిపోద్దా? ఎలా చూపించాలి? యేసయ్య బ్యాడ్జీలు కూడా వచ్చేసినాయి. ఆ బ్యాడ్జీ మీద యేసయ్య బొమ్మ ఉంటుంది, చూపిస్తే సరిపోద్దా? ఎలా చూపించాలి? అదిగో అలమర మీద యేసయ్య బొమ్మ ఉంది, ఆ బొమ్మను చూపిస్తే సరిపోద్దా? ఎలా చూపించాలి? క్యాలెండర్లో పెట్టుకొని ఇదిగో నేను యేసయ్య బిడ్డని అని చూపిస్తే సరిపోద్దా? ఎలా చూపించాలి అంటే, ఇదిగో నేను యేసయ్యను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటే యేసయ్య పోలికలోకి పౌలు గారు వచ్చేసాడు. యేసయ్య పోలికలోకి వచ్చాడు. నీవు నేను కూడా యేసయ్య పోలికలోకి మారాలి. యేసయ్య పోలికలోకి మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము